నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పోరాటాల మీద, పర్టికులర్గా నిన్న జరిగిన నిరసనల మీద ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఈ నిరసన ద్వారా స్వైర విహారం చేస్తున్నారు, మీరు రౌడీజం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, రౌడీలకు సింహస్వప్నంగా ఉంటానని కూడా ఆయన అన్నారు. అవును. అంటే రౌడీలకి సింహస్వప్నంగా ఉంటా, ఇలాంటి ఒక స్టేట్మెంట్, అంటే ఇలాంటి ఒక సినిమాటిక్ స్టేట్మెంట్, డ్రామాటిక్ స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడతారా? అంటే గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాము, ఇలాంటి మాటలు వచ్చినాయి. లేదు, చంద్రబాబు నాయుడు గారు అలాంటివి అలవోకగా అనేస్తాడు. అంటే జగన్ నుంచి మనం ఇలాంటివి వినలేదు. లేదు, జగన్ అంటాడా లేదా అనే దానికంటే కూడా చంద్రబాబు గారు టార్గెట్ చేసి మాట్లాడతాడు. అది అందులో మొహమాట పడ్డ ఆయన. అందులో భాగంగానే నిజానికి ఇప్పుడు ఒక రకంగా ఈయన చేసినవే ఆయనకి విద్య. చంద్రబాబు యాక్టివిటీస్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరణ పొంది ప్రతిపక్షం ఎలా ఉండాలి అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడు. అంటే ప్రతిపక్షం రెండు విధాలుగా ఉంటుంది, ప్రొడక్టివ్ అపోజిషన్ లేకపోతే యాక్టివ్ అపోజిషన్. యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం చేసే ఏ పనికైనా అడ్డం పట్టమే, దానివల్ల ప్రజలకు మంచి జరగచ్చు కూడా, అయినా అడ్డం పడాలి. ఓకే, ప్రతిపక్షంగా మనం ఎలా అంగీకరిస్తాం అని అనాలి అనేది ఈయన ధోరణి, చంద్రబాబుది. యాక్టివ్ అపోజిషన్ ధోరణి తెలుగు రాష్ట్రాలకి ఒక రకంగా పరిచయం చేసింది, ఉమ్మడి రాష్ట్రంలో పరిచయం చేసిన వాడు చంద్రబాబే. యాక్టివ్ అపోజిషన్, ప్రొడక్టివ్ అపోజిషన్ కాదు ఈయన. ఓకే ఓకే, యాక్టివ్ తేడా ఉంది. ప్రొడక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా తప్పులుంటే అర్థం చేయించి ఇది సవరించి ఇంకొంచెం బెటర్గా చేయమని ప్రభుత్వంతో ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం. ఓకే, అంతే తప్ప కార్యక్రమాలకు అడ్డం పట్టం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ చరిత్ర ఉంది. ఆయన యాక్టివ్ అపోజిషన్ లాగా ప్రభుత్వాన్ని ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకు మంచి చేసే నిర్ణయానికి కూడా అడ్డం పడేవాడు ఆయన. ఏది వైఎస్ సీఎం అయినప్పుడు తొలిసారి ప్రతిపక్ష నేత ఆ సందర్భంగానే. అంతకు ముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన. ఏది రామారావు గారు 89 ఓడిపోయినప్పుడు రామారావు గారు ఉన్నారు. కానీ నిజానికి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పాడు, ప్రభుత్వాన్ని ప్రతి క్షణం అసలు ఎందుకు అధికారంలోకి వచ్చామో అనిపించే లెవెల్లో గందరగోళ పరిచేస్తే అనేదే ఈయన అన్నాడు. ఆయన ఆ మాటను అంగీకరించాల ఎన్టీ రామారావు గారు. ఎవరి పనాలు చేసుకోండి వెళ్ళి, నేను సినిమాలు చేసుకుంటా, కానీ ప్రజలు వాళ్ళ సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళతో నిలబడదాం అంతే. మనం కుక్ చేయొద్దు, మనం ఇష్యూస్ని కుక్ చేయొద్దు, ఉద్యమాలను వండే ప్రయత్నం చేయకండి అని చెప్పాడు ఆయన. ఈయన కొంచెం నిరుత్సాహపడ్డాడు. అరే అసలు మనం రచ్చ చేసేసి ఎల్లుండే మన గవర్నమెంట్ తెచ్చేసుకోవాలి కదా అన్నంత ఒక అసహనంతో ఊగిపోయేవాడు ఆ టైంలో. అవును, 4 to 9 జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన మాటలు ఉండేవి. అవును, సరే ఏదైనప్పటికీ అయిపోయింది ఆ స్టోరీ. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చాడు 5 ఏళ్లకే. వచ్చిన తర్వాత ఈయన ప్రోగ్రాం మొదలైనప్పుడు అపోజిషన్, ఈయన అధికారంలో ఉంటే అపోజిషన్నే మాట్లాడినవాడు, రోజు కాన్సన్ట్రేట్ చేసి దాడులు చేస్తాడు. అలాగే ఈయన ప్రతిపక్షంలో ఉంటే రోజుకు 3-4 ప్రెస్ మీట్లు నడుస్తాయి. 3-4 ప్రెస్ మీట్లు, అసెంబ్లీలో యుద్ధమే. ప్రతి ఒక్కళ్ళు ప్రోగ్రెస్ కార్డు పెడతాడు ప్రతి ఒక్కళ్ళకి, ఈరోజు మీరు మాట్లాడలేదు అని మెమోలు వెళ్ళిపోతాయి. ఆ లెవెల్లో ఆయన ఆర్గనైజ్డ్గా ఉంటాడు. ఆయన అన్న మాట ఉంది, రౌడీజం చేస్తానంటే క్షమించము అని. అది చేసేది ఆయనే, ఆయన పని అది. ఈయనకి ప్రేరణ ఆయనే. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో పదవిలోకి వచ్చిన తర్వాత ఎలా సొమ్ము చేసుకోవాలి అనేది నేర్పింది కూడా వారే. ఆయనే గురువు వీళ్ళందరికీ.
ఓకే. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకేమో చిరాగ్గా ఉంది అది. అదేంటి మనం కదా చేయాల్సినవి ఇవన్నీ అనుకుంటాడు ఆయన. అనుకుని నేను సింహస్వప్నంగా మారిపోతాను, అలా మారిపోతాను, ఇలా మారిపోతాను అంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, ఒక లైఫర్స్ రిలీజ్ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇష్యూ చేశాడు. ఓకే. ఇష్యూ చేస్తే ఈయనకి డౌట్ వచ్చింది, గౌరు వెంకటరెడ్డి రిలీజ్ అయిపోతాడు దానిలో అని. అతన్ని రిలీజ్ చేయటం కోసం ఓకే జీవో ఇచ్చారని గొడవ చేసేసి ఆ జీవోని ఆపేసి ఏదో చేసేద్దామని అనుకున్నాడు. కానీ ఈయనకు తెలియని విషయం ఏంటంటే అతను లైఫర్ కాదు, ఓకే, అతను నాన్ లైఫర్. ఆ కేసులో ఇంకొంతమందికి లైఫ్ పడింది, ఈయన కాదు. ఈయన దానిలో నుంచి బయటకు వచ్చి ఉన్నాడు. కానీ ఈయన లైఫర్స్ జీవోకి అడ్డం పడ్డాడు. గొడవ చివరికి ఆ జీవో విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడు ప్రభుత్వానికి. అలా ఆ లెవెల్లో హింస పెడతాడు ఆయన జనాల్ని ప్రతిపక్షంలో ఉంటే. ఓకే. ఆయన ఒకటే ఆలోచిస్తాడు, అయ్యా మీరు ఇలా ఆలోచిస్తున్నారు, ఇది తప్పు. ప్రభుత్వం ఏదో జీవో ఇచ్చింది, 50 మందో 60 మందో రిలీజ్ అవుతారు కదా, ఎందుకు మీరు అనవసరంగా, అతను ఎలాగో నాన్ లైఫరు, ఈరోజు కాకపోతే రేపైనా రిలీజ్ అయిపోతాడు, మీరు ఆ రోజు వెళ్ళి అక్కడ అడ్డం పడుకున్న జైలు దగ్గర వాళ్ళు ఆపరు, ఎందుకంటే అక్కడ లోపల రేషన్ ఆగిపోతుంది, అందుకని ఆయన లోపల ఉంచుకోరాడు. మీరు ఊరికినే అనవసరంగా మిగిలిన వాళ్ళని వేధిస్తున్నారు అతని పేరు చెప్పి అని వెళ్ళి మాట్లాడినా ఆయన వినేవాడు కాదు. ఓకే. ఆయనకు తెలుసు ఇవన్నీ, తెలియక కాదు, వాంటెడ్గా ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలి అనేదే ప్రోగ్రాం. ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఒక మాట అన్నాడు, మా నాయకుడు దేన్నైనా సరే ఎన్నికల లెక్కలో చూస్తాడు, ఎన్ని ఓట్లు వస్తాయి, ఇందులో మనం తప్పుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు పోతాయి, గట్టిగా పట్టుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు పోతాయి, ఇక్కడ గ్రాఫ్ బాగుంటే ఇటువైపు మొగ్గుతాడు, అక్కడ గ్రాఫ్ బాగుంటే అటువైపు మొగ్గుతాడు తప్ప ఆయన మామూలుగా అక్కడ జెన్యూన్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ఒక హ్యూమన్గా ఆలోచించడం, ఆయన పూర్తి స్థాయి వ్యాపారస్తుడిగానే ఆలోచిస్తాడు అని వారి పార్టీకి చెందిన ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన చెప్పిన మాట, రాయలసీమకు చెందిన నాయకుడే. సో అది చంద్రబాబు గారి గొడవ. దాన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నాడు ఒక రకంగా. ఈ అమలు అంటే అలా అర్థం చేసుకుంటున్నాడు ఆయన. ఓకే. అంటే ఇప్పుడు ప్రతిపక్షం రోడ్ల మీదకి వచ్చి వీధి పోరాటాలు చేయటం ఇవన్నీ కూడా దాన్ని స్వైర విహారం చేస్తున్నారు రౌడీలు వచ్చి. అంటే రౌడీజంగా మీరు ఎందుకు చూడాలి, అంటే వీళ్ళు కూడా గతంలో వీళ్ళు కూడా చేశారు అదే పోరాటం. కాదండి, డిఎస్సి గురించి గొడవ మీరు ఒక ప్రోగ్రాం కింద తీసుకుని ఒక డిబేట్కి పిలవండి అఖిలపక్షాన్ని. ప్రభుత్వం కూడా అఖిలపక్షాన్ని పిలవచ్చు కదా, పిలిచే అవకాశం ఉంది, పిలవాలి. అసలు అది ప్రజాస్వామిక పద్ధతి. మీరు ఇమ్మీడియట్గా అక్కడ సభలో ఉన్న వాళ్ళని లేని వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉనికిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని పిలిచి కూర్చోబెట్టి, బాబు డిఎస్సి మీద బయట గొడవ చేస్తున్నారు, జరిగింది ఇది, ఇదిగో కాగితాలు, అనవసరమైన గొడవలు చేస్తే ఉపేక్షించం అని మీరు ఒక విస్తృత స్థాయి ప్రకటన ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు చేయరంటే అది చేస్తే సరెండర్ అయినట్టు ఉంటుంది అనేది ఆయన భావన. సరెండర్ అయినట్టు ఎట్లా అవుతుంది? మీరు వార్నింగ్ పద్ధతిగా ఇవ్వండి, కాంక్రీట్గా ఇవ్వండి, సమాచారంతో ఇవ్వండి. అలా కాకుండా నేను సింహస్వప్నంగా మారిపోతాను, వాడి గుండెల్లో నిద్రపోతాను, గుండెలు తీసిన బంటు, ఇవన్నీ ఇవి మాట్లాడేస్తే అవతల వాళ్ళు దీనికంటే ఎక్కువ మాట్లాడగలరు, మాట్లాడతారు, అది ఆగదు, ఆ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అందుకని ఈయన వ్యవహార శైలే గందరగోళపు వ్యవహార శైలి. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ని పట్టుకుని ఆ డిఎస్సికి సంబంధించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఆయన. దానికి ఒక పద్ధతిగా మీరు కౌంటర్ ఇవ్వండి.
కౌంటర్ ఇచ్చి వివరాలు చెప్పండి ప్రపంచానికి. ఒక శ్వేతపత్రం లాంటిది ఇవ్వండి, తప్పేం లేదు దానిలో. మేము ఇంత చేశాం అని చెప్పుకోండి. రకరకాల డౌట్స్ ఉన్నాయి. రకరకాల డౌట్స్ అంటే యాక్చువల్గా అది మెగా డిఎస్సి కాదు, ఇంకేదో ఇష్యూని దీంతో లింక్ చేశారు అనేది కూడా ఒక అభియోగం ఉంది వాళ్ళది. దానికి సంబంధించి చెప్పండి మీరు. ఎంతమందిని రిక్రూట్ చేశారు, ఎంతమందిని హోల్డ్ చేశారు, ఆర్థిక లావాదేవీలు ఏవైనా జరిగాయా, మీ దృష్టికి ఏవైనా వచ్చాయా, ఆపారా, దానికి సంబంధించిన ఒక సమగ్రమైన ప్రకటన చేయండి. ఒక ఆల్ పార్టీ మీట్ పెట్టి మాట్లాడండి. మీరు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు. మీ పార్టీ నాయకుడు, అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, వారు దాన్ని ఆర్గనైజ్ చేస్తారు. ప్రభుత్వం నుంచి కూడా ఒక మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు పాల్గొని మాట్లాడతారు, అయిపోతుంది. అది అలాంటి డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎందుకు వెళ్ళడు ఆయన? బుల్డోజింగ్ చేసుకుంటూ వెళ్తాడేంటి? వాళ్ళ విషయాల్లోనేమో ప్రజాస్వామ్యం కావాలి, వాళ్ళు ఇతరులతో వ్యవహరించేటప్పుడేమో నియంతృత్వ ధోరణిలో వ్యవహరించాలి. ఈ డ్యూయల్ రోల్ గొడవ ఉంది చంద్రబాబుతో. అందుకని డిఎస్సికి సంబంధించి ఆయన మాట్లాడుతున్న ప్రతిదీ దుర్మార్గమే. అంటే ఏదో అక్రమాలు జరిగాయనే అనుమానాలు వచ్చే పద్ధతిలోనే ఆయన వ్యవహార శైలి నడుస్తోంది చంద్రబాబుది. అందుకని వీళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసి ఒక ప్రకటన వచ్చే వరకు గొడవ చేయటం మంచిదే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.